హలో అండి, నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం మాట్లాడుకునబోయేది మణికంఠ శంకు గారు రాసిన మచ్చుకి అనే నవల గురించి. మచ్చుకి మనసు పలికిన 16 కథలు. ఇదొక 16 కథల సంగమం. అదొక గొప్ప విషయం. ఓ కవి ఓ కవిత్వం కానీ, కథ కానీ, ఓ నవల కానీ రాసే క్రమంలో ఒకే కోణంలో ఆలోచించాలి, తప్పదు. కానీ ఒక వ్యక్తి 16 కోణాల్లో ఆలోచిస్తూ 16 రకాల కథలు ఓ పుస్తకంలో జత చేర్చడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. రచయిత మణికంఠ గారు చెప్పినట్టు కథ అనేది పాఠం చెప్పడానికి కాదు, మనసును తాకడానికి ఉండాలి. బోధించాలి అనే ఆతృత కంటే నిజాయితీగా చెప్పాలి అనే బాధ్యత ఎక్కువ ఉండాలి. ఈ పుస్తకంలో ప్రతి కథ బాధ్యతతో రాసింది. ఎక్కడో నవ్విస్తుంది, ఎక్కడో నిశ్శబ్దంగా ఆలోచిస్తుంది, ఎక్కడో మన గతాన్ని గుర్తు చేస్తుంది. ఈ 16 కథల్లో ఎన్నో కథలు మన మనసుని హత్తుకొని మనల్ని వేరే ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళి మన మనసుని ఆలోచింపజేస్తాయి. జీవితం ఎప్పుడూ గొప్పగా ఉండదు. చాలాసార్లు గందరగోళంగా ఉంటుంది, కొన్నిసార్లు భారంగా, మరికొన్నిసార్లు అర్థం కాకుండా ఉంటుంది. కానీ అలాంటి జీవితంలోనే మనసును, మనిషిని నిలబెట్టే చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలే ఆ మనిషి గుర్తింపులు అవుతాయి. ఈ 16 కథల్లో నాకు బాగా నచ్చిన మాటలు: ప్రయత్నం ఒకటే మన చేతుల్లో ఉంటుంది. ఓడిపోతామో గెలుస్తామో, మనం కన్న కళ ఎప్పుడూ ఆగిపోకూడదు, ప్రయత్నిస్తూ పోవాలి. కళలను వదిలేయడం ఓటమి కాదు, వాటిని మళ్ళీ పట్టుకోకపోవడమే నిజమైన ఓటమి. వా, ఎంత బాగా రాశారో కదా. అలాగే ఈ కథల్లో స్నేహం, జీవితం, ప్రేమ, ద్వేషం అన్ని కళల సమ్మేళనం కలగలిపి చిన్న చిన్న కథలుగా రచించారు. ఇలాంటి అరుదైన అద్భుతమైన మాటలు ఈ కథల సంపుటంలో అనేకమైనవి ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ నవల మీకు కావాలంటే ఛాయావెన్నెల.in వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, అమెజాన్లో అవైలబుల్గా ఉంది, మరియు కేఆర్ పబ్లికేషన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ని రకాల భావాలు ఒకే దగ్గర పొందాలి అంటే మచ్చుకి అనే ఈ నవల మనసు మాట్లాడని నిజాల నుంచి తెలుసుకోవాలి. మాకు మెసేజ్ చేసినా మేము తెలియజేస్తాం. మరిన్ని కథలు, వాటికి సంబంధించిన విషయాల కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.